ఇక్కడ ఎంతమంది అమరశిల్పి జక్కన్లు ఉన్నారు? ఆర్టిస్టులు కానీ, పెయింటర్లు కానీ, లేకపోతే అమరశిల్పి జక్కన్లు ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా హాబీ ఉందా ఆర్టిస్ట్ గీయడం? ఇక్కడున్న చాలామంది టేబుల్స్ అదే మనకున్నాయి కదా స్కూల్ బెంచెస్ మీద అమరశిల్పి జక్కన్లా చెక్కే ఉంటారు. లవ్ సింబల్స్, మన పేర్లు, ఫ్లేమ్స్. అది ఆ టేబుల్ అనేది ఒక డ్రాయింగ్ బోర్డ్ లాంటిది అనమాట. మీరు చేశారన్నా? పర్లా చెప్పుకోవచ్చు. కొన్ని ఆపోజిట్ వర్డ్స్ మాట్లాడుకుందామా కాసేపు? ఆపోజిట్ వర్డ్స్ నేను ఒకటి అడుగుతాను, దాని ఆపోజిట్ వర్డ్స్ మీరు చెప్పండి. బెస్ట్కి ఆపోజిట్, గుడ్కి ఆపోజిట్, నిబ్బాకి, పూకీకి, కమాన్. సో ఓకే, నేను ఎప్పుడైతే ఈ మిడిల్ క్లాస్ లవ్ స్టోరీస్ గురించి ఆలోచించడం మొదలుపెట్టానో మా ఫ్రెండ్ గారు సడన్గా వచ్చాడు. వాడు ఫోన్ మోగింది, నా పక్కనే ఫోన్ మోగితే ఫోన్ చూసా, పూకీ అని ఉంది. హే పూకీ, హౌ ఆర్ యూ అన్నాడు. అరే పూకా ఇక్కడి నుంచి దిగరా ఫస్ట్ అన్నాను. అదేంట్రా అన్నాడు. పూకీ అంటే మీనింగ్ ఏంటి అని అడిగితే పూకీ మీన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంట. అమ్మాయిల్లో పూకీ అని ఎలా ముద్దుగా పిలుచుకుంటారో అబ్బాయిలో ప్రేమ పెరిగే కొద్దీ పూకా అంటాం మేము. దిగరా పూకా, ఇటారా పూకా. అది బూతు కాదు, మా ప్రేమ అది. ఇంకా చెప్పాలంటే అబ్బాయిల్లో ప్రేమ పెరిగే కొద్దీ పేర్లు ఉండవు. ఇట్రారా, అటు పోరా, దాని పక్కన ఇంకో డి వర్డ్స్ యాడ్ అవుతాయి, పి వర్డ్స్ యాడ్ అవుతాయి, ఎం వర్డ్స్ యాడ్ అవుతాయి, ఇవన్నీ యాడ్ అవుతాయి. ఒకరోజు నేను పడుకున్నా, ఫుల్ నిద్ర. ఎలా అంటే నైట్ షిఫ్ట్ చేసి వచ్చి మార్నింగ్ కూడా ఎలా పడుకుంటాడు, ఫుల్ 90 వేసినట్టు పడుకున్నట్టు పడుకున్నా. సడన్గా వచ్చాడు. అరే మావ లేకరా అన్నాడు. లేచా. అరే నాకు మీ చెల్లికి గొడవ అయిందిరా అన్నాడు. ఒక్క నిమిషం అసలే అబ్బాయిది బూతు బుర్రా. నేను అప్పుడు అనుకుంటున్నా, మా డాడీకి సెకండ్ అకౌంట్ ఏం లేదు కదా, నేను ఒక్కడనే కదా, సెకండ్ అకౌంట్ ఏం లేదే అని అనుకుంటున్నా. అలాంటి టైంలో ఎవర్రా చెల్లి అని అంటే, అదేరా నా లవర్ నీ చెల్లే కదా అని అన్నాడు. ఎంతమందిని చేస్తారా? నా బ్యాచ్లో 10 మంది ఉన్నారు, నాకు తప్ప మిగతా అందరికి లవర్స్ ఉన్నారు. రాఖీ పండగ రావడం మా కజిన్స్ కట్టే రాఖీల కన్నా వీళ్ళు కట్టే రాఖీలు ఎక్కువ అనమాట. అరే మీ చెల్లి వస్తుంది రాఖీ కట్టించుకో, డబ్బులు ఇచ్చే ఎంతో కొంత. అరే నేను రాఖీ సినిమాలో ఎన్టీఆర్ అనుకున్నారు ఇక్కడ దాకా కట్టడానికి. సరే వీళ్ళు సరే చెల్లి అన్నారు కదా, కనీసం వాళ్ళు సెట్ చేస్తారంటే సెట్ చేయరు, అంత దుర్మార్గులు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో నేను బ్రోకర్ని అనమాట. ఆ అమ్మాయికి వీడికి మధ్యలో బ్రోకర్ని. వచ్చి లేపి అరే మావా నాకు తనకు గొడవ అయిందిరా, సారీ చెప్పాలి, నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టింది, నువ్వు కలుపురా అన్నాడు. లేచా, ఫోన్ చేశా. అమ్మ ఇలాగ వీడు సారీ చెప్తున్నాడు అంటే మామూలుగా చెల్లిని పిలుస్తాం కదా, హలో ఇలా సారీ చెప్తున్నాడంటే, నాకేం సారీ అవసరం లేదు, నువ్వు వాడికి చెప్పు. అటు నుంచి ఇటు అటు నేను ట్రాన్స్ఫర్ చేస్తానమాట. వాట్సాప్ మెసేజెస్లో డెలివర్డ్ రిసీవ్డ్. ఇక్కడ నేను నిజం చెప్తున్నా కదా, ఆ పూక నేనే అయ్యా, రెండు నేనే అయ్యా. ఆ రెండు అటుపక్క ఇటుపక్క రెండు నేనే అవుతున్నాను. ఒకనొక స్టేజ్లో కోపం వచ్చేసి ఫోన్ సైలెంట్లో పెట్టేసి పడుకున్నా. మీరు సావండి అని పడుకున్నా. నిద్రలేచేసరికి 100 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటబ్బా అని చెప్పి మళ్ళీ అమ్మాయి కాల్ చేశా. అంటే వీడేమైనా చేసుకున్నాడేమో అని. వీడి రూమ్లో లేడు. ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటే లాస్ట్ కాల్ నాకే చేసింది కదా, పోలీసులు బొక్కలో తీసుకుని పొడుస్తారు. సరే అని చెప్పేసి ఫోన్ ఎత్తా. అన్నా వాడు నా మీద కోపంతో ఏం తినలేదంట అన్నా అన్నాడు. తినలేదా అని చెప్పేసి తలుపు తీసి చూసా. 4 బీర్లు 2 బిర్యానీ ప్యాకెట్లు ముందేసుకుని కూర్చున్నాడు. సరే అమ్మ నేను చూసుకుంటాలే అన్న. వీడు అమ్మ నా బుద్ధి తిట్టడం మొదలుపెట్టాడు. అది ఇది అని తిట్టడం మొదలుపెట్టాడు. అబ్బాయిల ఫ్రెండ్స్ బెటరా అమ్మాయిల ఫ్రెండ్స్ బెటరా మీ ప్రకారం? గర్ల్స్ మీరు చెప్పండి, అబ్బాయిల ఫ్రెండ్స్ బెటరా అమ్మాయిల ఫ్రెండ్స్ బెటరా? అంటే మీకు అమ్మాయిల ఫ్రెండ్స్ బెటరా లేదా అబ్బాయిలకు ఉండే అబ్బాయిల ఫ్రెండ్స్ బెటరా? చూసా యునానిమస్గా అబ్బాయిలు బెటర్. ఎందుకు చెప్పమంటారా? ఒక అబ్బాయిని వదిలేసిందంటే అమ్మాయిల ఫ్రెండ్స్ చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే, వాడు మంచోడు కాదే, నీకు సెట్ కాడే, నీ రేంజ్కి వాడు అసలు సరితోగడే. ఇంకా బూతులు మాట్లాడకూడదు, అందుకే ఆపాను, బికాజ్ సెన్సార్ బోర్డ్స్ కట్ అవుతాయి. అదే ఒక అబ్బాయి వదిలేశారు అనుకో, సరే నేను వదిలేద్దాం అనుకుంటున్నాను రా అన్నాను అనుకో, నీ మొహానికి అది దొరకడమే ఎక్కువ, సరిగ్గా చూసుకోలేవా, నీకేం దిగల ఇలాంటి. యాక్చువల్లీ బూతులు వాడకూడదు, బట్ ఫ్లోలో కొన్ని నిజాలు వస్తుంటాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఫేస్ నుంచి వచ్చినోడినే కాబట్టి
నేను ఆల్రెడీ రోజు చూస్తున్నానే కాబట్టి. వీళ్ళిద్దరి మధ్యలో నేను ఇలాగ చేస్తున్న టైంలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్యలో ఉన్న రిలేషన్ని ఎలాగ మెయింటైన్ చేద్దామని చెప్పేసి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని అడగడం మొదలుపెట్టాం. ఫ్లేమ్స్ని స్టార్ట్ అయిందంట వాళ్ళిద్దరు రిలేషన్. ఆ బెంచ్ ఉంది కదా, నా పూర్వకాలం బెంచ్, ఆ బెంచ్లో నేను గమనించలా. మన బెంచ్ దేనికి వాడతాం? చిట్టీలు పెట్టడానికి వాడతాం, లేదంటే ఈ ప్లేస్ నాది, ఈ బౌండరీలు తీసుకుంటాం అనమాట. ఒక బెంచ్కి ముగ్గురు కూర్చోవాలి అనగానే స్కేల్ పెట్టి కొలిచి ఈ 30 సెంటీమీటర్లు నాది, ఈ 30 సెంటీమీటర్లు నాది, ఈ 30 సెంటీమీటర్లు నాది అని కూర్చునేవాళ్ళం. వాడి 30 సెంటీమీటర్లు నేను చూసేవాడిని కాదు. దాంట్లో ఫ్లేమ్స్లో 5వ పేరో 6వ పేరు ఈ అమ్మాయిది. ఫస్ట్ పేరు కాదు, 6వ పేరో 7వ పేరు ఈ అమ్మాయిది. ఎలా పట్టావరా అని అడిగా. స్లామ్ బుక్ అంట. వీడి తవ్వకాల్లో మొన్న ఈ మధ్యన విజయవాడకి వరదలు వచ్చినాయి కదా, ఆ వరదల తవ్వకాల్లో స్లామ్ బుక్ బయటకు వచ్చిందంట. ఆ స్లామ్ బుక్లో అందరి పేర్లు తీయడం మొదలుపెట్టాడు. ఇలా మొదలు పెడుతుంటే ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయి కావాలా, గెలుగుదాం పట్టు. అలాగా 3 మెసేజ్ పెట్టాడు. 3లో 2 బ్లాక్ లిస్ట్లో పెట్టి పడతారు. మిగిలిన అమ్మాయి వీడికి పడింది. సరే పడితే పడింది. వాడు ఎంత దరిద్రుడు, ఎంత నీచుడు, ఎంత నికృష్టుడు అంటే ఆఖరికి ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ అమ్మాయి ఐడి ఈ వీడి ఐడి 2 ఫ్లేమ్స్ చేస్తే రావాలని చెప్పేసి 3 సార్లు మార్చాడు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా. అందుకే వాడిని నిబ్బి కూడా కాదు, పూకా అనేది నేను. సో వీఆర్ గోయింగ్ విత్ సమ్ వరస్ట్ పికప్ లైన్స్. ఆ పికప్ లైన్స్ ఎలా ఉంటాయో చూద్దాం, ఓకేనా? మీకు మూవీలో ఏదైనా ఒక మూవీకి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అనే ఒకటి కాన్సెప్ట్ తెలుసా? ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి? వైవా ఏమి అడగట్లేదు, నేను మార్కులు ఏమి వేయట్లేదు. ఒక సినిమాకి ముందు, ఒక సినిమాకి తర్వాత. సినిమాని లవ్ అనుకుందాం, ఓకేనా? ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. మాకు 10th క్లాస్లో రీప్రొడక్షన్ చాప్టర్ తీసుపడదప్పుడు నుంచి నాకు ప్రొడక్షన్ మీదే ధ్యాస ఉంది తప్ప ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటో తెలియదు, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటో తెలియదు. ఫ్లట్టింగ్ లైన్స్ గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్లో ఒక అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి మనకు ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. జెమినీ ఏఐ, చాట్ జీపీటీ, గ్రోక్, ఇంకేమున్నాయి, ఇంకా కోపైలట్, బ్రాడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిలో కల్లా తింగరోడు ఒకడు ఉన్నాడు. ఎవడాడు? గ్రాక్ గడ్. మీకు ఫస్ట్లో గ్రాక్ వచ్చినప్పుడు మీరు వాడిని ఎర్రిపోకాని తిడితే అది వాడుకొని నేను ఎర్రిపోకాని తిడతాడు. మీరు వాడు మంచిగా మాట్లాడితే మంచిగానే మాట్లాడతాడు. నేను అడిగాను, హౌ టు అప్రోచ్ ఏ గర్ల్, గివ్ మీ సమ్ పికప్ లైన్స్ అని అడిగాను. వాడు కొన్ని పికప్ లైన్స్ ఇచ్చాడు. నిన్ను చూస్తే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. కార్డియాలజీ నెంబర్ కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి? హార్ట్ బీట్ పెరిగిపోవడం ఏంటి నాకు అర్థం కాల. ఇంకోటి ఇచ్చింది, సమ్మర్లో తింటాం ఐస్ క్రీమ్ కోను, నువ్వే నా లవ్కి లోను. ఈడు 2 EMIలు కట్టకపోతే 3వసారి వచ్చి ఆ బ్యాంక్ కూడా వచ్చి లేపుకెళ్ళిపోతాడు ఆ అమ్మాయిని. బ్యాంక్ కూడా అంటే ఎవరో కాదు, ఇందాక అన్న చెప్పిన దాంట్లో సిఆర్ గాడు. ఆ సిఆర్ గాడు వచ్చి లేపుకెళ్ళిపోయినట్టు 2 EMIలు కనుక అంటే వీడు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా వాడు వచ్చి లేపుకెళ్ళిపోతాడు. మీకు అసలు అదేంటి ప్రపోజల్స్ ఎంతమందికి వచ్చినాయి ఇక్కడ? అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మీకు చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి కదా, దాంట్లో ఒక పికప్ లైన్స్ చెప్పండి. చీదీనమ్మ జీవితం. మీకు ఇప్పుడు ఇది కనుక చూస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళకి డైలాగులు చెప్పుకోవడం బొక్కేరా అనిపిస్తుంది, వీళ్ళందరికీ డైలాగులు చెప్పుకోవడం బొక్కే అనిపిస్తుంది. ఒక్క మంచి పికప్ లైన్స్ కూడా రావా? నువ్వే నా మహారాజువి, నేనే నీ మహారాణి అంటారు కమిటెడ్ అయిన వాళ్ళు. అవునా కదా? ఇదిగో పువ్వు నువ్వే నా లవ్వు. వాడికి కావాల్సిన పువ్వే, ఆ లవ్ కూడా అడగడాడు, వాడికి కావాల్సిన పువ్వే. ఇంకా ఫేక్ ప్రామిసెస్. ఒకవేళ అమ్మాయి పడింది, ఆ అమ్మాయి దరిద్రం కొద్దీ వీడికి పడింది, వీడి దరిద్రం కొద్దీ ఆ అమ్మాయికి పడ్డాడు. ఫేక్ ప్రామిసెస్ చేస్తారు. నువ్వు నా పక్కన ఉంటే ప్రపంచాన్నే గెలిచేస్తాను. ఈడి హాస్టల్కి ఆ అమ్మాయి హాస్టల్కి ఒక సొంత తేడా ఉంటుంది. ఆ అమ్మాయిని డ్రాప్ చేసి ఈడి హాస్టల్కి వెళ్ళాలంటే 4 కుక్కలు ఉంటాయి అన్నమాట అక్కడ. ఆ కుక్కలు దాటలేడు కానీ ప్రపంచాన్ని జయించేస్తాడంటే వీడు. మళ్ళీ ఇంకోటి ఏంటి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెప్పే మెయిన్ అబద్ధం ఏంటంటే నువ్వే నా ఫస్ట్ అండ్ లాస్ట్లో. పక్కన నుంచి రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ, నేను మరీ అంత అదోలా కనిపిస్తున్నాను మీకు, కొంచెం ఒక మాదిరిగా కూడా కనిపించలేదా? దట్స్ అ సెట్ గైస్. లైక్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ బోత్ అమరన్న అండ్ మీ. You guys can follow me on Chandu Gunputi and Jam with Amar.